నమస్కారం. వెల్కమ్ టు ఓఎస్జీ న్యూస్ ఛానల్. కలమే మా బలం, నిజాన్ని నిర్భయంగా రాద్దాం. వెల్కమ్ టు ఓఎస్జీ న్యూస్ ఛానల్. ఈరోజు మనం ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ కలివానపాలెం గ్రామంలో ఆరాధ్య దైవంగా కొలుచుకునే అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలకటంబ శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి దేవస్థానానికి అయితే మనం వచ్చాం. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారనేసి గ్రామస్తులు అయితే తెలియజేశారు. ఈ సందర్భంగా వారి మాటల్లో ఈ ఏడాది కూడా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో తెలుసుకుందాం. శ్రీ 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 దుర్గాలమ్మ ఆలయంలో ఇప్పటికీ కొన్ని సంవత్సరాల నుంచి దేవీ నవరాత్రులు చాలా భారీ ఎత్తున భక్తులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, అలాగే శ్రీ 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 దుర్గాలమ్మ ఆలయ కమిటీ సభ్యులు, దానికి ఉన్నటువంటి ఆహ్వానితులు ఆహర్నిశలు కష్టపడి ఈ గుడిని అభివృద్ధి చేయడం కోసం ఎంతో శ్రమపడి ఉన్నారు. అలాగే గ్రామస్తులు కూడా ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరూ పేదోళ్ళైనా డబ్బులున్నోళ్ళైనా లేనోళ్ళైనా సరే ఎంతో కొంత సహాయం చేసి అభివృద్ధి చేస్తున్నటువంటి శ్రీ శ్రీ దుర్గాలమ్మ ఆలయం అభివృద్ధి కోసం ఈరోజు కూడా దేవీ నవరాత్రుల కోసం రేపు శవన్నవరాత్రులు మహోత్సవాలు మనకి 3/10/2024 నుండి 12/10/2024 వరకు చాలా భారీ ఎత్తున జరుగుతున్నవి. ఈ జరగడం కోసం ఎంతోమంది భక్తులు, ఎంతోమంది ప్రజలు వాళ్ళంతా వాళ్ళ సహాయం, ధన సహాయం కానివ్వండి, బియ్యం రూపంలో కానివ్వండి, వస్తువు రూపంలో కానివ్వండి, ఆయిల్ రూపంలో కానివ్వండి, ప్రతి ఒక్కరు వచ్చి సహకరించి ఎన్నో కార్యక్రమాలు చేయండి అని శ్రీ శ్రీ దుర్గాలమ్మ ఆలయ కమిటీ కోసం ప్రోత్సహించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు 3వ తేదీ 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12వ తేదీ వరకు కూడా ఎంతోమంది మహిళలు వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొని ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని చాలా ఉత్సాహంగా చేస్తున్నటువంటి పనులు చాలామందిని చూసాం. ఈ ఇంచుమించు ఒక 10 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. అలాగే మహిళలు, పిల్లలు, చదువుకున్నటువంటి పిల్లలు కూడా కోలాటాలు వేసి, అలాగే పెద్దలు కూడా మగళ్ళు కూడా కోలాటాలు వేసి ఎన్నో పాటలు పాడుకొని ఆనందంగా ఉత్సాహంగా ఆడినటువంటి శ్రీ శ్రీ మా దుర్గాలమ్మ ఆలయం అంటే ఒక అమ్మ తల్లి లాంటిది. ఆ తల్లి అందరినీ చూసుకుంటూ అందరినీ కాపాడుకుంటూ ముందుకు నడిపిస్తుంది. కాబట్టి ఈ రోజు కూడా మా అందరం కష్టపడి పనిచేస్తున్నాం అనేది ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ పెద్దలు అవనివ్వండి, పూజారులు అవనివ్వండి, ఇంకా ఉన్నటువంటి నాయకులు అవనివ్వండి, అందరూ నన్నైతే ఈ కమిటీకి ప్రెసిడెంట్గా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నుకుంటున్నారు. అలాగే ఎంతోమందికి కొత్త వాళ్ళు కూడా ప్రోత్సహించి చేయాలనే ఆలోచన ఉంది. కొత్త కుర్రోళ్ళు కూడా వచ్చి ఈ కమిటీని నడిపించి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ, రేపు జరుగుతున్నటువంటి నవరాత్రి కార్యక్రమాల్లో అందరూ పాల్గొని జయప్రదం చేస్తారని మరీ విజ్ఞప్తి చేస్తూ కోరుకుంటున్నాను. పంచాయతీలో కలివానపాలెం గ్రామం అనేది చాలా పెద్ద ఊరండి. ఈ పెద్ద ఊరిలో శ్రీ 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 దుర్గాలమ్మ ఆలయం అనేది కూడా ఈ పంచాయతీలు పెద్ద గుడిగా నిర్మించడం జరిగింది. అందరి సహకారంతో ప్రతి ఒక్క వాళ్ళు ప్రజల సహకారంతో, నాయకుల సహకారంతో, పెద్దల సహకారంతో, మన గుడి ప్రెసిడెంట్ గారు రాంబాబు గారు అవనియండి, సర్పంచ్ గారు అవనియండి, ఎంపీటీసీ గారు అవనియండి, ఇక్కడ లోకల్ లీడర్లు అవనియండి, అందరి సహకారంతో ఈ గుడిని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే ఆలయ కమిటీ కూడా చాలా స్ట్రాంగ్ అయిన కమిటీ. ఈరోజు దీనికి పెద్దలు రాంబాబు గారు అయితే బాగానే నడిపిస్తారని ముందుకి సదుద్దేశంతో అందరూ సహకారంతో ఆయన ఉండాలనే ఉద్దేశంతో ఆయన్నే ఏకగ్రంగా పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఓర్పు సహనం ఉండాలి. ఇలాంటి గుడి నడిపించాలన్నా, హిందువుల మనోభావాలు దెబ్బతీయకుండా ఉండాలంటే అమ్మవారిని అవనివ్వండి, వినాయకుడు అవనివ్వండి, దేవుడైనా ముందు తీసుకెళ్లాలంటే మనకి హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలంటే, ఎటువంటి అవకతవకలు రాకుండా ఉండాలని నడిపించాలంటే ఇటువంటి పెద్దలందరూ వాడు మానాడు పెద్దలు మేము ఇదైనప్పటికి కూడా పెద్దల సహకారం ఉండాలని, అలాగే ఈ చుట్టుపక్కల ఉండే నాయకులు అవనివ్వండి, రియల్ ఎస్టేట్ వాళ్ళు అవనివ్వండి, వాళ్ళ సహకారాలు కూడా అందిస్తున్నారు గుడికి, అమ్మవారి కోసం. అలాగే ఈ దేవీ నవరాత్రులు ఈ గుడి ఉండడం వల్ల, ఈ గుడి కట్టడం వల్ల ఈ దేవి నవరాత్రులు చేయాలనే ఆలోచన అనేది, మంచి ఆలోచన అనేది
మా గ్రామ పెద్దలందరికీ గ్రామ ప్రజలందరికీ జరగడం జరిగింది. అంతేకాకుండా ప్రజలు కూడా మీరు నవరాత్రులు చేయండి మంచిదని ప్రోత్సహించడం, మేము ప్రతిదీ మీటింగ్ పెట్టుకునే చేస్తాం. గ్రామ మీటింగ్ పెట్టకుండా మా పెద్దలు రాంబాబు గారు అవనియండి, సెక్రటరీ గారు అవనియండి, మన క్యాషియర్ గారు అవనియండి, ఎవరైనా సరే ముందు మీటింగ్ పెట్టి ప్రజలకు తెలియజేయకుండా ఏది మేము చేయట్లేదండి. ఇక్కడ ప్రజలకు తెలియజేసి మేము ప్రతి ఒక్కటి కూడా ఈ దుర్గాలమ్మ ఉత్సవ కమిటీని నడిపించడం జరుగుతుంది. అలాగే ప్రెసిడెంట్ అవనియండి, సెక్రటరీ అవనియండి, మేము ఆహ్వానితులు అవనియండి, నెంబర్లు అవనియండి, మేమంతా కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఈ అమ్మవారిని, ఈ గుడిని అభివృద్ధి చేయడానికి ముందుకెళ్తున్నాం. అలాగే ఈ గుడికి కాంపౌండ్ వాల్ ఒకటి, ఒక కళ్యాణ మండపం ఒకటి ఉంటే ఎటువంటి లోటుపాట్లు ఉండవండి. దీన్ని గత ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళాము, ప్రయోజనం లేకపోయింది. మళ్ళీ ఈ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లాలని పెద్దల సమక్షంలో నేను చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా ఈ కమిటీని అడిగి, ఎందుకంటే ఈ 2 పనులు చేసుకుంటే మనకి కొంత లోటుపాట్లు పోతాయండి. ఎందుకంటే మనం సంవత్సరానికి ఒకసారి డబ్బులన్నీ ఖర్చు పెడతాం, అన్నీ చేస్తున్నాం. దీనికంటూ ప్రధాన సెక్యూరిటీ లేకుండా అయిపోయింది. ఎవరో వస్తున్నారు గుడి వెనకాతలు వచ్చి ఎవరెవరో లేని టైంలో వచ్చి కార్లు ఆపడం చేస్తున్నారట. అటువంటిది ఏది అవ్వకుండా ఉండాలంటే గుడికి కాంపౌండ్ వాళ్ళు కావాలండి. మాజీ మంత్రివర్యులు, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు అవనాయండి, వీళ్ళందరూ సహకారం తీసుకొని ఈ అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నామండి. అలాగే ఈ ఉత్సవాలు దిగ్విజయంగా నడిపిద్దామని అందరి సహకారంతో, ప్రజల సహకారంతో, నాయకుల సహకారంతో, డోనర్ల సహకారంతో, అలాగే మేము కొంత డబ్బులు వేసుకొని మా అందరం కమిటీ వాళ్ళందరం 20-30 మంది అండి, 30 మంది వరకు డబ్బులు వేసుకొని ముందు మేమే వెళ్ళి దీన్ని అభివృద్ధి చేయడానికి రేపు దసరా ఉత్సవాలు బాగా చేయాలని నిర్ణయించుకున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, మీడియా మిత్రులకి కూడా నమస్కరించుకుంటాను అండి. నా పేరు వెంకటేష్. మా తాతల తండ్రుల నుంచి ఈ యొక్క అమ్మవారిని, శ్రీ దుర్గాలమ్మ అమ్మవారిని పూజించుకుంటున్నామండి. అలాగే గతంలో ఉన్న చిన్న ఆలయాన్ని మేము పెద్దగా అభివృద్ధి చేసి 2014లో పెద్దగా విస్తీర్ణంతో చాలా అభివృద్ధి చేశారు మా పెద్దలందరూ కూడా. అలాగే ఇప్పుడు ఈ గత కొన్ని సంవత్సరాల నుంచి నవరాత్రి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతూనే వస్తున్నాయి. ప్రతి సంవత్సరం ఒక సంవత్సరాన్ని మించి ఇంకో సంవత్సరం అలాగే అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి. అలాగే అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అంతకు రెట్టింపుగా చేయాలనే ఉద్దేశంతో మా కమిటీ పెద్దలు అయినటువంటి మా ప్రెసిడెంట్ గారు, అలాగే మిగతా ఆహ్వానితులు, మిగతా సభ్యులు, నాయకులు అందరూ కూడా నిర్ణయించి ఈ యొక్క ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి, ఇంకా నవరాత్రులు ఇంకా అత్యద్భుతంగా చేయాలనే ఉద్దేశంతో ఈసారి ముందుకు వచ్చామండి అందరం కూడా. అలాగే రేపు దసరా శరణ నవరాత్రి మహోత్సవాలు 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు జరగనున్నాయి. అలాగే 3వ తారీఖున అమ్మవారికి తొలిత స్వర్ణకలశ అమ్మవారి అవతారంలో అమ్మవారు కనిపిస్తున్నారు. తర్వాత 4వ తారీఖు శుక్రవారం శ్రీ బాలా త్రిపుర సుందరదేవి అవతారంలో కనిపిస్తున్నారు అమ్మవారు. అలాగే 5వ తారీఖు గాయత్రీదేవి అవతారంలో కనిపిస్తున్నారు. 6వ తారీఖు అన్నపూర్ణాదేవి అవతారంలో కనిపిస్తున్నారు అమ్మవారు. అలాగే 7వ తారీఖు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అవతారంలో అమ్మవారు కనిపిస్తున్నారు. అలాగే 8వ తారీఖు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో కనిపిస్తున్నారు. 9వ తారీఖు శ్రీ సరస్వతీదేవి అవతారంలో కనిపిస్తున్నారు అమ్మవారు. 10వ తారీఖున దుర్గాష్టమి రోజు దుర్గాదేవి అవతారంలో కనిపిస్తున్నారు. అలాగే 11వ తారీఖు శ్రీ మహిషాసురమర్దినీదేవి అవతారంలో కనిపిస్తున్నారు అమ్మవారు. అలాగే చివరగా 12వ తారీఖు శ్రీ రాజరాజేశ్వరీదేవి అవతారంలో విజయదశమి రోజు కనిపిస్తున్నారు అమ్మవారు. అలాగే బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఏ విధంగా అయితే అమ్మవారికి అలంకారంతో పూజలతో ఏ విధంగా అయితే పూజలు చేస్తున్నారో అదేవిధంగా ఇక్కడ కూడా శ్రీ దుర్గాలమ్మ, భూలోకమ్మ, ముత్తాలమ్మ, రాజలక్ష్మ సమేతగా ఇక్కడ ఈ ఆలయం వద్ద అన్ని విధాలుగా పూజా కార్యక్రమాలు చాలా అత్యంత అద్భుతంగా జరగబడుతున్నాయి. అలాగే 6వ తారీఖున అన్నపూర్ణాదేవి అవతారం రోజు అన్నదాన కార్యక్రమం, 10వ తారీఖున శ్రీ 10వ తారీఖున దుర్గాదేవి అవతారం రోజు శ్రీ సామూహిక కుంకుమ పూజ కార్యక్రమం జరగబడుతుంది. అలాగే 11వ తారీఖు దుర్గాష్టమి రోజు హోమ కార్యక్రమం కూడా జరగబడుతుంది. ఈ అన్ని కార్యక్రమాల తర్వాత 12వ తారీఖున దుర్గాదేవి అవతారం తర్వాత 13వ తారీఖున అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం కూడా అత్యంత అద్భుతంగా జరగబడుతుంది. శ్రీ దుర్గాలమ్మ కమిటీ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా జరగబడుతున్నాయండి. దీనికి ఇక్కడ ప్రతి సంవత్సరం అత్యంత అద్భుతంగా జరగడానికి కారణమైనటువంటి మా గ్రామ ప్రజలు, గ్రామ నాయకులు, గ్రామ నాయుళ్ళు, గ్రామ పెద్దలు, పుర ప్రజలందరూ, చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు కూడా మేము పిలవగానే మాకు వచ్చి డొనేషన్ పరంగా కానీ
ఏ వస్తు రూపాయన ధన రూపాయన ఇచ్చి మాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్న ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి.